అభిషేక్తో చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 10వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఇక్కడ యోవాబు చేసిన యుద్ధం మనకు కనబడతా ఉంది. ఎవరు చేసిన యుద్ధం కనబడతా ఉంది? యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి. యోవాబు ఎవరండి? దావీదు యొక్క సైన్యాధిపతి. కొన్ని రిఫరెన్స్ త్వరగా చదవండి. దావీదుకు యోవాబు కుటుంబ సభ్యుడు అవుతాడు. దావీదు సహోదరి అయిన సెరూయా కుమారుడు యోవాబు. ఎవరు? దావీదు సహోదరి అయిన సెరూయా కుమారుడు. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో మాట మనకు కనబడుతుంది. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైయును ఆషాహేలును అతడు నుండిరి. ఎవరంట? సెరూయా ముగ్గురు కుమారులు. ఎవరు? యోవాబు, అబీషై, ఆషాహేలు అక్కడ ఉండి. తర్వాత దావీదు సైన్యాధిపతి అని ఒక రిఫరెన్స్ 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. చదువుతారా ఒకసారి? 2 సమూయేలు గ్రంథము. ఎవరి సైన్యానికి? దావీదు యొక్క సైన్యానికి. సరే, ఇప్పుడు అందరూ కూడా తలలు పైకెత్తండి. యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యానికి సైన్యాధిపతి. ఈ యోవాబు దావీదు సహోదరి అయిన సెరూయా యొక్క కుమారుడు. సెరూయాకు ముగ్గురు కుమారులు ఉన్నారంట. యోవాబు, అబీషై, ఆషాహేలు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా దావీదు సైన్యంలో ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా యోవాబు దావీదు సైన్యం అంతటికి కూడా ఒక సైన్యాధిపతిగా, ఫ్రంట్ లైన్ వారియర్గా, ఒక సేనాధిపతిగా ఉండి సైన్యం అంతటిని నడిపించాడు. ఈ యోవాబు కొరకు నెగిటివ్ రేపు చూద్దాం. మనం ఒక్కొక్కరి కొరకు ఎన్నేసి దినాలు ధ్యానం చేసుకుంటున్నాం. అందరు ఎక్కడే ఉన్నారా? వదిలేండి, ముందు జరిగినవన్నీ కూడా పక్కన పెట్టండి. చక్కగా వాక్యం దగ్గరికి మీ మనసును తెచ్చుకోండి. సరే, ఈ యోవాబు కొరకు మనము గడిచిన మన సబ్జెక్ట్ అంతా ఎలా వెళ్తా ఉందంటే, ఒక్కొక్కరి కొరకు 2 రోజులు మనం మాట్లాడుకుంటున్నాం. ఊరియా కొరకు 2 దినాలు మనము నేర్చుకున్నాం. ఇప్పుడు యోవాబు కొరకు కూడా 2 దినాలు. నిజానికి 2 దినాలు చాలా తక్కువ. ఒకవేళ ధ్యానించడం మొదలు పెడితే 21 దినాలకి సరిపోతాడు యోవాబు. ఎన్ని దినాలకు సరిపోతాడు? 21 దినాలకి సరిపోతాడు. యోవాబు కొరకు ఎన్ని అధ్యాయాలు రాయబడి ఉన్నాయో తెలుసా మీకు? ఈరోజు గ్రూప్ లో పెట్టాను. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం చదవమన్నాను. అంత మాత్రమే కాదు కానీ 2 సమూయేలు గ్రంథంలో మీరు గమనిస్తే 14వ వచనం నుండి ఇంచుమించుగా 20వ వచనం వరకు యోవాబు కనబడతాడు. ఎన్నో అధ్యాయం నుండి? 14వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కూడా యోవాబు స్టోరీ అంతా మనకు కనబడుతా ఉంది. ఈ యోవాబు చాలా బలమైన పాత్ర. దావీదు సైన్యంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఇప్పుడు చెప్పిన అధ్యాయాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చక్కగా యోవాబు స్టోరీ అంతా అర్థమవుతోంది. 2, 3 అధ్యాయము 14 నుంచి 20 అధ్యాయం అంటే మొత్తం ఎన్ని అయ్యాయి? 8 అధ్యాయాలు అయ్యాయి. ఈ 8 అధ్యాయాల స్టోరీ చెప్పాలంటే సంపూర్ణ రాత్రి కూడిక పెట్టాలి. సో మొత్తానికి అంత పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నేను ఆ డీటెయిల్స్ లోకి ఎందులోకి వెళ్ళను కానీ పైన కొన్ని విషయాలు చెప్తాను. ఖచ్చితంగా అవి ఏం చేయాలంటే టచ్ చేయాలి. యోవాబు ఏమో దావీదు యొక్క సైన్యాధిపతి, అబ్నేర్ ఏమో సౌలు యొక్క సైన్యాధిపతి. పేర్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా పేర్లు గుర్తుపెట్టుకోండి. యోవాబు ఏమో ఎవరి సైన్యాధిపతి? ఇద్దరు రండి ఒకసారి. రావాలి, త్వరగా లేవాలి, లేకు రావాలి. సరిగ్గా చూడండి. మీకు పేరు చెప్పిన ఫుల్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. చురుకైన వాళ్ళు కాదు మీరు. సరే, ఒరే నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ఈడేమో యోవాబు, వీడేమో అబ్నేరు. వీడెవరు సైన్యాధిపతి? దావీదు సైన్యాధిపతి. వీడేమో సౌలు సైన్యాధిపతి. ఓకేనా? ఈ రాజుగారు, ఈ
ఈ సౌలు ఏమయ్యాడంటే మొదటి సమూయేలు గ్రంథము ఆఖరి అధ్యాయాల్లో సౌలు ఏమైపోయాడు? మరణించాడు. సౌలు మరణించాడు. సౌలు కుమారుడైన యోనాతాను కూడా మరణించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారంటే 2వ సమూయేలు గ్రంథము మొదటి 2 అధ్యాయాల్లో దావీదును రాజుగా అభిషేకించుకున్నారు. ఇంకా మాకు సౌలు లేడు, సో దావీదు నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడ్డావు కాబట్టి, నువ్వు దేవుని వాగ్దానం పొందినవాడు కాబట్టి నువ్వే మా రాజు అని చెప్పి దావీదుని ఏం చేశారు? రాజుగా అభిషేకించారు. ఇప్పుడు ఇతని యజమానుడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఇతని యజమానుడు ఏమైపోయాడు? మరణించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే సౌలు కుటుంబానికి చాలా సపోర్టివ్ గా నిలవబడ్డాడు. తన యజమానుడైన సౌలు మరణించినప్పటికీ సౌలు కుటుంబానికి చాలా సహకారిగా ఉండి సౌలు కుటుంబంలో ఒక వ్యక్తిని, పేరు చెప్తే ఇంకా మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకే పేర్లు కట్ చేస్తా ఉన్నాం. సౌలు కుమారుడైన మరొక వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేశాడంటే దావీదుకి వ్యతిరేకంగా రాజుగా నియమించాడు. రాజు చేయడానికి ప్రయత్నాలు చేశాడు. కొంతమంది ప్రజలు అటువైపు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసిందో తెలిసినా యోవాబుకి తెలిసి దావీదుతో మాట్లాడి, ఇప్పుడు ఈ యోవాబు ఈ సైన్యాధిపతి, దావీదు సైన్యాధిపతి సౌలు సైన్యాధిపతితో యుద్ధానికి తెగబడ్డాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం జరుగుతా ఉంది? ఎందుకంటే ఒరే నీ రాజు చనిపోయాడు, ఇప్పుడు నా రాజు ఏమయ్యాడు? నా యజమానుడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఇప్పుడు నా రాజుకి వ్యతిరేకంగా నువ్వు ఇంకొకటి తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నావు? రాజుగా చేస్తున్నావు, నిన్ను విడిచిపెట్టనని చెప్పి ఇద్దరికి ఏం జరుగుతూ ఉంది? యుద్ధం జరుగుతూ ఉంది. యోవాబుకి అబ్నేరుకి. యోవాబుకి గుర్తుపెట్టుకోండి, ఎవరు సైన్యాధిపతి? సౌలు సైన్యాధిపతి. ఈ వ్యక్తి ఎవరు సైన్యాధిపతి? ఇప్పుడు ఇద్దరికి యుద్ధం జరుగుతోంది. ఈ వ్యక్తికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? 2 తమ్ముళ్ళు ఉన్నారు, అభిషై, అమాషాహేలు. ఎవరు? అభిషై, అమాషాహేలు. ఇప్పుడు వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతూ ఉంటే ఈ అబ్నేర్ ఏం చేశాడంటే, ఈ అబ్నేర్ పరిగెడతా ఉన్నాడు. అబ్నేర్ ఏం చేస్తున్నాడు? తప్పించుకోవడానికి పరిగెడతా ఉన్నాడు. ఈ అబ్నేర్ని తరుముతున్నవాడు ఎవడో తెలుసా? ఈడు తమ్ముడు ఎవరు? ఆషాహేలు. వీడు తమ్ముడు ఆషాహేలు ఏం చేస్తున్నాడంటే వీడిని తరుగుతా ఉన్నాడు. వీడు చెప్తున్నాడు, రే నువ్వు నన్ను పక్కకి వెళ్ళిపో, వద్దు, ఒకవేళ నేను చంపాను అనుకో యోవాబు దగ్గర నేను తలెత్తుకోలేను, వెళ్ళిపో అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి చాలా వార్నింగ్లు ఇచ్చినప్పటికీ అమాషాహేల్ అంట చాలా వేగంగా పరిగెత్తగలడంట. కుడి తట్టుకైనా తిరగడంట, ఎడం తట్టుకైనా తిరగడం, చాలా స్పీడ్గా పరిగెడతా ఉన్నాడు. ఇంకా ఈ పరుగు నుండి తప్పించుకోవడం వల్ల కాక ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈటే విసిరాడు. వెంటనే అమాషాహేల్ ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు ఎందుకు కూర్చుండిపోయింది. ఇప్పుడు సూర్యోదయం అయ్యింది. ఏమైపోయింది? సూర్యాస్తమయం అయ్యింది. ఇంకా సూర్యాస్తమయం అయితే ఇప్పుడు మనకులాగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా లేవు కాబట్టి యుద్ధాలు ఏమైపోతాయి? అక్కడితో ఆగిపోతాయి. ఈ యోవాబు కడుపు నిండా ఉందండి. ఈడేం చేశాడు? నా తమ్ముడిని ఆల్రెడీ చాలా కోపంతో ఉన్నాడు. దావీదుకి వ్యతిరేకంగా ఇంకొక రాజుని, ఇంకొక రాజ్యాన్ని తయారు చేస్తా ఉన్నాడని. ఇప్పుడు మరలా ఇంకొక కోపం యాడ్ అయింది. ఏంటో తెలుసా? తన తమ్ముడైన ఆషాహేల్ ఏం చేశాడు? చంపాడు. ఈ కోపం అంతా కడుపులు ఎట్టుకొని ఊరెళ్ళాడు. అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఊరెళ్ళాడు. కూర్చో. ఈ లోపల దావీదు ఎవరినైతే రాజుగా చేయాలనుకున్నాడో ఆ వ్యక్తికి అబ్నేరు ఎవరినైతే రాజుగా చేయాలనుకున్నాడో ఆ వ్యక్తికి అబ్నేర్కి గొడవ అయింది. అర్థమైంది మీ అందరికి? ఇప్పుడు ఈ అబ్నేరు ఉన్నాడు కదా, ఈ అబ్నేరు దావీదు కుటుంబంలో ఒక వ్యక్తిని రాజుగా చేయాలనుకున్నాడు కదా, ఆ రాజుకి ఈ వ్యక్తికి ఏమైపోయింది? గొడవ అయిపోయింది. ఇప్పుడు ఈ అబ్నేరు ఎటువైపు తిరిగిపోయాడు తెలుసా? దావీదు వైపు తిరిగిపోయాడు. దావీదు దగ్గరికి వచ్చాడు, మీకాలు తీసుకొని వచ్చాడు. స్టోరీ అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? అదంతా చెప్తే టైం ఎగిరిపోతుంది. సరే, మీకాలు తీసుకొని దావీదుతో ఒప్పందం చేసుకున్నాడు. వచ్చి మీకాలు ఎవరు? దావీదు భార్య. సౌలు దావీదు మీద కోపంతో మీకాలను ఏం చేశాడు? ఇంకొకరికి ఇచ్చి వివాహం చేశాడు. దావీదు నేను నీతో సమాధాన పడతానంటే అప్పుడు అన్నాడు, సరే అబ్నేరు నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు మీకాలను తీసుకొని వస్తే నేను నీతో సమాధాన పడతాను, ఎందుకంటే మీకాలు అంటే చాలా ప్రేమ దావీదుకు. సరే, మొత్తానికి మీకాలను పట్టుకొని వచ్చాడు. ఇద్దరు సమాధాన పడిపోయాడు. ఇదంతా జరిగినప్పుడు ఎవరు లేరు? యోవాబు. మొత్తానికి అటు నుంచి వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, రాజా ఎవరు? యోవాబు నువ్వు లేనప్పుడు రాజు తర్వాత ఎవరు? అబ్నేరు ఏమైపోయారు? సమాధాన పడిపోయారు. అవునా? ఈయన నా తమ్ముడిని ఏం చేశాడు? చంపాడు. ఈయన ఎలాగైనా చంపాలని చెప్పి దావీదు నిన్ను పిలుస్తున్నాడు అన్నట్టుగా కబురు పంపించాడంట. ఇది ఎరుగని అబ్నేరు చక్కగా వచ్చాడు. రాగానే అటాక్ చేసి చంపేశాడు.
రాగానే ఏం చేశాడు? యోవాబు అటాక్ చేసి చంపేశాడు. దావీదు సమాధానాన్ని వెతికాడు, యోవాబు పగ తీర్చుకున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మాట్లాడుకుందాం. దావీదు ఏమనుకున్నాడు? సమాధానం కోరుకున్న తన శత్రువే ఎవరు? అబ్నేరు. దావీదుకి వ్యతిరేకంగా ఇంకొక రాజును తయారు చేయడానికి సిద్ధపడ్డాడంటే అబ్నేరు శత్రువా కాదా? శత్రువే. అలాంటి వాడు వచ్చి సమాధాన పడినప్పుడు దావీదు ఏం చేశాడు? సమాధానంగా పంపివేశాడు. కానీ యోవాబు ఏం చేశాడు? పగ తీర్చుకోవడానికి తన ప్రయత్నాలన్నీ చేశాడు. సరే, ఇది అయింది. తర్వాత మనం చదివితే అబ్షాలోం దగ్గరికి వద్దాం. ఎవరి దగ్గరికి అండి? అబ్షాలోం ఎవరు? దావీదు యొక్క కుమారుడు. ఒక సందర్భంలో దావీదు రాజ్యాన్ని తీసుకోవాలని, దావీదు యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏం చేశాడంటే దావీదునే తరవడం ప్రారంభించాడు. మొత్తానికి అబ్షాలోము మీద యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరి మీద యుద్ధం జరుగుతూ ఉంది? అబ్షాలోము మీద. సరే, ఈ యుద్ధానికి మొదట వెళ్ళాల్సింది ఎవరు? యోవాబే. మొదట వెళ్ళాల్సింది ఎవరు? ఎందుకంటే సైన్యాధిపతి యోవాబే కనుక యోవాబు అబ్షాలోము మీద యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అబ్షాలోము తరపునున్న వారికి, యోవాబు తరపునున్న వారికి, అనగా దావీదు తరపునున్న వారికి ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు దావీదు అన్నాడు యోవాబుని పిలిచి, ఒరే, ఎవరినైనా చంపు కానీ నా కొడుకును మాత్రం ఏం చేయొద్దు. వాడు ఎంత కాదన్నా నా కుమారుడు. కేవలం నన్ను బట్టి దయచేసి నా కుమారుడిని ఏం చెయ్యు. ఎందుకంటే ఈ మాట నా రకం కాదు. ఎవరు? యోవాబు. కాబట్టి బతిమిలాడుకున్నాడు. సరే రాజా, అలాగే నేనేం చెయ్యాలి అనుకొని వెళ్ళాడు. ఈ అబ్షాలోము అంట ఆ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఒక కంచర గాడిదని ఎక్కి వెళ్తా ఉన్నాడంట. ఎవరు బిడ్డలు జాగ్రత్తగా విన్నారు? కంచర గాడిదని ఎక్కి ఏం చేస్తా ఉన్నాడంట? వెళ్తా ఉంటే ఒక మస్తకి వృక్షం కిందకు వచ్చేటప్పటికి అబ్షాలోము చాలా అందగాడండి, చాలా సౌందర్యవంతుడంట, చాలా అందంగా ఉంటాడంట. ఈ అబ్షాలోము జుట్టు కూడా చాలా ఎత్తు అస్తమానం పెరిగిపోతూ ఉండేదంట. మీరు అందరూ ప్రార్థన చేయకండి అబ్షాలోము లాగా నా జుట్టు పెరగాలి ప్రభు అని. చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉండేదంట. ఏటాట ఎన్ని ఎత్తులో కట్ చేసేవారంట. బైబిల్లో ఉంది ఆ మాటలన్నీ కూడా. సో ఈ జుట్టు చాలా ఎక్కువ పొడవైన జుట్టుతో కంచరగాడిది వేసుకొని వెళ్తా ఉంటే ఒక మస్తకి వృక్షం దగ్గరికి వచ్చేపాటికి ఆ జుట్టు ఎగిరి ఆ మస్తకి వృక్షం యొక్క కొమ్ముల్లో చుట్టుకుపోయి కింద నుంచి ఏమో గాడి తెలిపోయింది. మనోడు ఎక్కడ ఏం చేస్తా ఉన్నాడు? గాల్లో ఎలబడతా ఉన్నాడు. కాబట్టి సరిగ్గా జుట్లు కట్ చేసుకోండి. ఏం చేయాలా? సరిగ్గా మారు మనసు వచ్చిన వాళ్ళారా హెయిర్ కటింగ్ లో ఏం చేయాలా? ఇక్కడికి ఎచ్చి ఇలా అన్నారనుకో, అమ్మో, ఇక్కడికి వచ్చి ఇలా ఎగిరారు అనుకో, ఏదో వృక్షానికి ఏమవుతుంది? తగులుకుంటే కింద నుంచి బండ్లు వెళ్ళిపోతాయి. అప్పుడు గాడిదలు ఇప్పుడు ఏంటి? బండ్లు కదా. సరే, మొత్తానికి ఏమైందంటే వెళ్ళిపోతా ఉంటే ఇదంతా ఈ సీన్ అంతా ఒక పనివాడు చూశాడు, ఒక సైనికుడు చూశాడు. చూసి వెళ్ళి యోవాబుతో చెప్పాడు, యోవాబు ఇలాగ అయ్యింది. ఈ అబ్షాలోము ఆ మస్తకి వృక్షానికి ఏమవుతా ఉన్నాడు? వేలాడుతా ఉన్నాడు, జుట్టు అంతా తగిలిపోయిందంటే అప్పుడు యోవాబు అంటాడు, నువ్వు ఆయన చంపేసి వచ్చుంటే బాగుంది కదా, చంపేసి ఎందుకు రాలేదంటే దావీదు నీకు ఆజ్ఞాపించినప్పుడు నేను చాటు నుండి విన్నాను. దావీదు ఆ చిన్నవాని ప్రాణం తీయొద్దని ఏం చేశాడు? నిన్ను బ్రతిమలాడుకోవడం నేను చూశానంటే, అరే నువ్వు చంపేంత వరకు నేను ఇక్కడ చూస్తూ ఊరుకుంటానని చెప్పి వెళ్ళి అబ్షాలోముని ఏం చేశాడు? చంపాడు. నిజానికి బలసూరుడే, లేకపోతే బలాఢ్యుడే, కానీ ప్రతి క్షణము దావీదుని మాట పట్టాడు. ప్రతి క్షణము దావీదుని ఏం చేశాడు? ఇబ్బంది పెట్టాడు. సరే, నెగిటివ్ రేపు మాట్లాడుకుందాం. కానీ యోవాబుకున్న తెగింపు ఉందండి, అసలు ఎవరిని లెక్క చేయడు, ఎవరిని కూడా లేక దేనికి భయపడ్డు. చాలా ధైర్యవంతుడు, చాలా బలాఢ్యుడు. శత్రువు ఎంత పెద్దవాడైనా యోవాబు కనుక బ్రెయిన్ ఉంచకూడదని ఫిక్స్ అయ్యాడు అనుకోండి, ఇంకా ఆడెంత పెద్దవాడైనా సరే యోవాబు ఏం చేసేవాడు కాదు, వచ్చేవాడు కాదు. ఎంత బలవంతుడైనా సరే యోవాబు చేతిలో చావాల్సిందే. ఒక టార్గెట్ పెట్టాడంటే ఆ టార్గెట్ ఈ రోజుల్లో చెప్పుకుంటే ఒక హీరో లాంటి వాడు. ఎలాంటి వాడు? ఒక్క హీరో. ఈ లోకంలో డైలాగులు ఉంటాయి కదా, నా మాట నేనే విన్నో, అవన్నీ ఎవరికి చెందుతాయి అంటే ఒక్కసారి కనుక టార్గెట్ పెట్టాడు అంటే ఎంత బలవంతుడైనా ఎంత శక్తివంతుడైనా ఏమవ్వాల్సిందే? మట్టు పెట్టబడవలసిందే. దావీదు పక్షంగా చాలా యుద్ధాలు చేశాడు యోవాబు. దావీదు పక్షంగా చాలా యుద్ధాలు చేశాడు. దావీదుకు వ్యతిరేకంగా నిలవబడిన ప్రతి ఒక్కరిని అణిచివేశాడు. మీకు అర్థమవుతా ఉందా? దావీదుకు వ్యతిరేకంగా నిలవబడిన ఏ ఒక్కరిని కూడా
ఉంచలేదు. దావీదుకి ఎవడెవడు వ్యతిరేకంగా నిలబడితే వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాడు. కొన్ని సందర్భాల్లో దావీదు మాటను కూడా ఏం చేయలేదండి, లెక్క చేయలేదు. దావీదు కొన్ని సందర్భాలు మంచి బోధ చేశాడు, మంచి హితోపదేశం చేశాడు. అబ్షాలోముని అయితే యోవాబు చంపాడో అదే అబ్షాలోమును దావీదు తన దర్శనానికి రానివ్వలేనప్పుడు ఒక యుక్తి గల స్త్రీని తీసుకొచ్చి చక్కగా మాట్లాడిపించి మరలా అబ్షాలోమును దావీదును కలిపిన వాడు ఈ యోవాబు. చాలా మంచి పనులు చేశాడు. చాలా సందర్భాలు అసలు దావీదు మీద ఏగా వాళ్ళు ఇచ్చేవాడు కాదండి. ఇందాక మనం చదువుకున్న వచనాలు, ప్రారంభ వచనాలు గుర్తున్నాయి మీ అందరికీ కూడా. దావీదు ఏమంటాడు, నేను కూడా యుద్ధానికి వస్తానంటే ఏమంటున్నాడు, బాబు మేము ఎంతమంది చచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రము ఇశ్రాయేలీయులకు దీపం వంటి వాడువు, నువ్వు మాత్రము ఖచ్చితంగా నీకేమో నువ్వు ఇక్కడ ఉండి చాలు, మేమందరం ఏం చేస్తాం, వెళ్ళి యుద్ధం. కొన్ని సందర్భాల్లో ఊరియా సందర్భం మీకు గుర్తుందా? ఆ ఊరియా సందర్భంలో దావీదు వెళ్ళాడా యుద్ధానికి? వెళ్ళాడు, కానీ యోవాబు వెళ్ళి ధైర్యంగా యుద్ధం చేసుకొని మొత్తం విజయోత్సవంతో తిరిగి వచ్చాడు. హల్లెలూయా! చాలా ధైర్యవంతుడండి, చాలా బలవంతుడండి. యోవాబుకున్న తెగింపు ఎంత గొప్పదో ఒక్క వచనాన్ని మీకు చూపిస్తాను. ఒక్క వచనము, 2 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. 2 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. దావీదు సంగతి విని యోవాబును సూర్యుల దండంతి 12వ వచనం. 10వ అధ్యాయము 12వ వచనం. 2 సమూయేలు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత అప్పుడు ధైర్యం తెచ్చుకోము. నేనేం చెప్తున్నాను మీరు వినండి ఫస్ట్ సరిగ్గా. ధైర్యం తెచ్చుకోము, దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయునుగాక అని అభిషేక్తో చెప్పు. చూడండి ఏమంటున్నా, అప్పుడు ధైర్యము. 11వ వచనం కూడా చదివితే 11వ వచనంలో అంటాడు, అభిషేక్ అప్పగించి బలము నాకు మించిన ఎడల, సిరియన్ల బలము నాకు మించిన ఎడల నన్ను ఆదుకొనవలెను. నీవు నన్ను ఏం చేయాలి, ఆదుకోవాలి. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచను. అప్పుడు ధైర్యము తెచ్చుకొను, మన జనులను, మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకున్నాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, ఎంత మంచి మాట మాట్లాడాడు. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా అది చెయ్యును గాక. యుద్ధం జరిగిస్తా ఉన్నారు. మెయిన్ ఫ్రంట్ లైన్ లో ఎవరున్నారు? యోవాబు, అభిషేక్, ఇద్దరు సహోదరులను ముందే చెప్పానుగా. ఎవరండి? యోవాబు, అభిషేక్. ఈ యోవాబు ఏమో ఎవరితో యుద్ధం చేస్తా ఉన్నాడంట? అమ్మోనీయులతో యుద్ధం చేస్తా ఉన్నాడు. అభిషేక్ ఎవరిని అప్పగించాడు? సిరియన్లను అప్పగించి అంటాడు, అభిషేక్ అప్పగించి సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఏం చేయాలి. సిరియన్ తోటి ఎవరు యుద్ధం చేస్తా ఉన్నారు? యోవాబు యుద్ధం చేస్తా ఉన్నాడు అమ్మోనీయులతో. సరే, ఒకరినొకరు ఒకవేళ వారిని నువ్వు జయించలేకపోతే నేను వచ్చి నీకేం చేయాలి? సహాయము చేయాలి. లేకపోతే నా ముందున్న శత్రువులను నేను జయించలేకపోతే నువ్వు వచ్చి నాకేం చేయాలి? సహాయం చేయాలి. మొత్తానికి ధైర్యం తెచ్చుకో, పోరాటం చెయ్యు, యుద్ధము చెయ్యు. మనిద్దరము ధైర్యంగా తెగబడి పోరాటం చేద్దాము. చివరికి తన దృష్టికి ఏది మంచిదో అదే దేవుడు చేస్తాడు. నువ్వు యుద్ధం చేయాలి, నేను కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఒకవేళ నువ్వు బలహీన పడిపోతే నేను వచ్చి నీకు సహకరిస్తాను, నేను బలహీన పడిపోతే నువ్వు వచ్చి నాకు. మనం మొత్తానికి ధైర్యం తెచ్చుకొని, బలము తెచ్చుకొని, తమ్ముడా నువ్వు నేను యుద్ధం చేద్దాము. తన దృష్టికి ఏది మంచిదో దేవుడు అదే. ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా! ఈ రాత్రి మాట మిమ్మల్ని ప్రేరేపించును గాక, ఈ మాట మిమ్మల్ని బలపరచును గాక, ఈ మాట మీకు సవాలుగా నిలవబడును గాక. మీరు పోరాటం చేయండి, నేను పోరాటం చేస్తాను. నేను బలహీన పడితే మీరు నన్ను ఆదుకోండి, మీరు బలహీన పడితే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? తన దృష్టికి ఏది మంచిదో దేవుడు అదే చేస్తాడు. తన దృష్టికి ఏది మంచిదో దేవుడు అదే చేస్తాడు. హల్లెలూయా! దేవుడు అన్యాయము చేయుట అసంభవము. హల్లెలూయా! సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. అక్కడ యోవాబు, అభిషేక్ ఇద్దరు కలిపి ధైర్యం తెచ్చుకొని పోరాటం చేస్తా ఉన్నారు. సంగమా, ఈ రోజు మన యుద్ధ భూమిలో ఉన్నాం. హల్లెలూయా! మన స్వాస్థ్యమును కాపాడుకోవడానికి, సేవను కాపాడుకోవడానికి, దేవుని పనిని కాపాడడానికి, పరిచర్యను కాపాడడానికి, ఘనమైన పరిచర్యలు జరిగించబడడానికి యుద్ధ భూమిలో నిలిచి పోరాడుతుండగా
లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనం నిలబడదాం. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం, పోరాడుదాం. తన దృష్టికి ఏది మంచిదో ప్రభు అదే. హల్లెలూయా. దేవుడు సర్వశక్తి గలవాడు. హల్లెలూయా. ఆయన మన పక్షముగా ఉండగా లోకంలో మనకు విరోధి, మీకు చెప్పట్లేదు కానీ బోల్డ్ ఇంటితో పోరాడుతున్నాడు. చెప్తే ఈ రాత్రి కొంతమందికి ఏమవుతుంది, నిద్ర పట్టదు. చాలా పరిస్థితులతో పోరాడుతా ఉన్నా, పోరాటాలన్నీ ప్రభు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తా ఉన్నాడు. చాలా పరిస్థితులతో పోరాడుతా ఉన్నాను, కానీ నా ధైర్యం ఏంటో తెలుసా, నేను పడిపోతా ఉంటే ప్రార్థనలో నన్ను పైకి లేపే నా సంఘం ఉంది. మీ ధైర్యం ఏంటో తెలుసా, ఒకవేళ మీ బలహీనం అయిపోయిన మోకాళ్ళ మీద ప్రార్థన చేసే దైవ జరుగురాలు మాకు. మేము ప్రార్థనతో పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడు తన దృష్టికి ఏది మంచిదో, ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. అరే తమ్ముడా, అభిషేక్ భయపడద్దు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, పోరాడు. నేను పోరాడుతా, నువ్వు బలహీన పడిపోతే నేను వస్తాను, నిన్ను ఆదుకుంటా. నేను బలహీన పడిపోతే నువ్వు రా, నన్ను ఆదుకో. మొత్తానికి తన దృష్టికి ఏది మంచిదో దేవుడు అదే చేస్తాడు. హల్లెలూయా. మనం మంచి పని చేస్తున్నామా, చెడ్డ పని చేస్తున్నామా? చెప్పండి, ఎంతమంది నమ్ముతా ఉన్నారు? అందరం విషయంలో మనం చేస్తుంది మంచిదో దేవుడు తన దృష్టికి ఏది మంచిదో అదే ఇస్తాడు. హల్లెలూయా. కరెక్ట్ గా ముందు రోజు కల్లా అమౌంట్ కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా. మార్నింగ్ వెళ్ళి బ్యాంక్ లో వేసి ఆ తర్వాత కార్యక్రమాలన్నీ జరిగించారు. పాస్టర్ గారు డబ్బుల సంగతి ఎంత ఓపెన్ గా చెప్తున్నారంటే ఆయన చేతి కింద ఉన్నాను. హల్లెలూయా. నో డౌట్ ఎట్ ఆల్. దేవునికి స్తోత్రం కలండి. నేను సంఘం ముందు చెప్తున్నాను కదా, ఏం భయం లేదు. హల్లెలూయా. ఇక్కడ లేవులేండి, వైజాగ్ లో లేవు, కంగారు పడకండి. హల్లెలూయా. అలాగే కాకినాడ కూడా లేవు. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో ఉన్నాయి దర్జాగా. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి దేవుడు తన దృష్టికి ఏది అనుకూలమో దాన్నే జరిగిస్తాడు. హల్లెలూయా. తన దృష్టికి ఏది అనుకూలమో దేవుడు దాన్నే జరిగిస్తాడు. మనం ఏం చేయాలా? యుద్ధం అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా దాచామా బల్లాలు, కత్తులు, కటార్లు ఏవైనా? ఏమీ లేదు. మోకరించి ఏం చేయాలి? ఇప్పుడు దాకా చేశారుగా, ఇప్పుడు దాకా ఏం చేశారు? ఎంతమంది యుద్ధం చేశారు? కొంతమంది చాలా బలంగా చేశారు యుద్ధం, కొంతమంది కునుకుతూ చేశారు యుద్ధం, కొంతమంది నీరసంగా చేశారు యుద్ధం. మొత్తానికి పడతా లేత మొత్తానికి యుద్ధము చేస్తారు. నేను ఒక మాట చెప్తాను, ఒక మాట నమ్మరు. ఎంత బలహీనమైన యోధుడైనా యుద్ధంలోకి దిగిన తర్వాత ఒకరిని చంపి తిరిగి రావాలని కసితోనే వెళ్తాడు, కానీ ఎప్పుడు కూడా బలహీనంగా వెళ్ళడు. హల్లెలూయా. సో యుద్ధ భూమిలో ఉన్నాం మనం అందరం కూడా. ఎన్ని రోజులు యుద్ధం? 20 రోజులు యుద్ధం. 21 రోజులు అయిపోయి మానేతారేంటి? అబ్బా, ఎంత చెప్తున్నారా? మందిరం అప్పు తీరినంతకాలం. అర్థమైందా? ఎంతకాలము? హల్లెలూయా. దేవుడు మన భారమును రెట్టింపు చేయును గాక. ప్రార్థనాత్మతో మిమ్మల్ని అందరినీ నింపును గాక. ప్రార్థన శక్తితో మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. హల్లెలూయా. యోవాబు అంటాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, పోరాడు. నేను ధైర్యం తెచ్చుకొని. మీకు విషయం తెలుసా, దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడో, దావీదు తర్వాత కీలకమైన పాత్ర ఎవరిదో తెలుసా అండి? యోవాబుది. హల్లెలూయా. దావీదు తర్వాత యోగ్యమైన యుద్ధాలు జరిగించిన వాడు ఎవరో తెలుసా? యోవాబు. హల్లెలూయా. యోవాబు కోసం మాట్లాడుకుంటే చెప్పాను కదా, 21 దినాలు సరిపో. చాలా తెగింపు కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, దేవుని పనిలో పిరికివాడు అస్సలు సెట్కాడు. దేవుని పనిలో పిరికోడే అస్సలు. నన్ను చాలా మంది అంటే కీటమా ధైర్యము ఎలాగ అడిగేస్తున్నా, నా ప్రభు చెప్పాడు ధైర్యం వహించి పని జరిగించి. ఆయన చెప్పినాక ఇంకెందుకు పిరుగుతాను? హల్లెలూయా. ఆయన చెప్పినాక ఆయనే ధైర్యపరిచింది. మనుషులు ధైర్యపరుస్తారు, చెయ్యి వెనక్కి పెడతారు, కానీ దేవుడు ధైర్యపరిస్తే చెయ్యి ముందుకు పెడతాడు. హల్లెలూయా. దేవుడు ధైర్యపరుస్తాడు, తన చేతిని ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు వరకు నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు వరకు సంఘం తప్ప ఇప్పుడు వరకు ఎవ్వరు కూడా ముందుకెళ్ళు పర్వాలేదు అన్న మాట అనలేదండి. కేవలం సంఘ బిడ్డలే అన్నారు. సంఘం మాత్రం ఇప్పుడు వరకు ఎవ్వరు నన్ను బ్యాక్ సపోర్ట్ చేయలేదు. ఇవే మా అన్నయ్య వాళ్ళందరూ అయితే ఎలా చేస్తావు పిల్ల, ఇది ఎలా చేస్తావు, వాళ్ళు ఇంకా భయపడతా ఉన్నారు. నా ధైర్యం నా దేవుడు, నా సంఘము, నా ప్రార్థనే. హల్లెలూయా. కాబట్టి
కాబట్టి సంఘం ఆ ధైర్యం వహించి ఏం చేయాలి? అక్కడ కాదు, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి రండి. మీకు ఆ వాక్యం బాగా గుర్తుండిపోయింది. ధైర్యం వహించి అభిషేక్ ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేయి. నేను కూడా ఏం చేస్తాను? ధైర్యం తెచ్చుకొని అక్కడ అంటాడు. కొన్ని మాటలు ఉన్నాయి, చదవండి. మన పట్టణమును గూర్చి ఏముంది అక్కడ? నాకు అభిషేకి అప్పగించి మన పట్టణం మన జనులను చూడండి, మన జనులను దేవుని పట్టణములను మన దేవుని పట్టణములను హల్లెలూయా. దేన్ని తలుచుకోవాలంట? దేన్ని తలుచుకోవాలి? మన జనులను, మన దేవుని హల్లెలూయా. మన సంఘమును దేవుడు అప్పగించిన పనిని మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? ధైర్యము తెచ్చుకోవాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఏమైనా యుద్ధాలు ఉంటే, నువ్వు పిరికితనంతో ఉంటే ప్రభు ఏం చేయడండి? సహాయము చేయడు. హల్లెలూయా. గిద్యోను భయపడతా గోధుమల చాటున గానుగుల చాటున గోధుమలను దొలగొట్టుకుంటా ఉంటే దేవుని దూత అతనితో మాట్లాడుతూ పరాక్రమం గల బలార్జుడు అంటే, అయ్యా నేనే గనక పరాక్రమం గల బలార్జుడు అయితే మాకెందుకు ఈ తిప్పలు, మాకెందుకు ఈ శ్రమలు అంటే, అప్పుడు దేవుడి దూత అంట, గిద్యోను లేచి బలము తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలి? లేచి బలము తెచ్చుకో. హల్లెలూయా. దేవుడు యోధుడికి మొట్టమొదటిగా ధైర్యం ఇస్తాడు. ఏమిస్తాడండి? యెహోషువ గ్రంథం మీకు గుర్తుందా? మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడద్దు, జడియద్దు, నేను నీకు. ఎంతమంది రాజులను జయించాడంట? 32 రాజులను యెహోషువ ఏం చేశాడు? అక్కడ గిద్యోను, ఇక్కడ ఎవరండి? యెహోషువ. అలాగే ఇక్కడ ఎవరు? యోవాబు. వీరందరూ యుద్ధానికి వెళ్లే ముందు దేవుని ద్వారా ధైర్యపరచబడతా ఉన్నారు. తమ్ముడు తాము ఏం చేసుకుంటా ఉన్నారు? ఇప్పుడు నీ ముందు ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది అనుకో, ఏదైనా ఒక సవాల్ వచ్చింది, వెంటనే భయపడిపోకండి. మనుషులు ఏదో లోకంలో సామెత ఉంటే మనుషులు కాకపోతే మామూలు కొత్తయ్యా కష్టాలు అంటారు. అవునా కాదు? నిజమే. ఖచ్చితంగా మనుషులు కాబట్టి ఒక స్థితిని దాటామనుకో, ఆ లెవెల్లో మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది. అది దాటిన తర్వాత ఇంకొక లెవెల్ ఇంకొక సమస్య వస్తుంది. మళ్ళీ అది దాటిన తర్వాత ఇంకొక లెవెల్ ఇంకొక సమస్య వస్తుంది. ప్రభా ఇవన్నీ అలా ప్రభా అంటే ఆయన అంటాడు, సింపుల్, నేనున్నాను బిడ్డ, నడు ముందుకి. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా ఉంది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. గిద్యోను పరాక్రమం గల బలార్జుడే, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన పని? ధైర్యం తెచ్చుకుందాం. హల్లెలూయా. ఇన్ని మాటలు చెప్తున్నా సరే ఇంకా పిరికి గుండె గల వారు ఎవరైనా ఉంటే, గిద్యోను చాప్టర్లో ఉంటుంది, అని అందరూ ఏమైపోవాలంట? ఇంటికి ఏమైపోవాలి? ఎవరైనా భయపడి వణుకుచ్చు పిరికి గుండె గలవాడు ఎవడైనా ఉంటాడు, ఏమవ్వాలి? బట్టలు సర్దుకొని అలా ఆడు భయపడాడు, మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తాడు? భయపడదు. ఆడు వణుకుతాడు, మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తాడు? ఆడు జారిపోతున్నప్పుడు ఈ మధ్యకాలం ఒక షార్ట్ వీడియో వచ్చింది, చూసారా? ఒక పడవ ఉంటుంది. ఆ పడవ మీద ఈ కింద గట్టు మీద నుంచి ఒక వ్యక్తిని లాగుతారు అందరూ. ఇటు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పడవ మీద దూకుతో పాటు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా నీళ్ళలో తోసేస్తాడు. చూడలేదు మీరు ఎవరు? గ్రూప్లో షేర్ చేస్తాను చూడండి. అయితే అర్థం అవ్వట్లేదు, నాకు చెప్పడం సరిగ్గా రావట్లేదు. సరే మీకు చూస్తే అర్థమవుతుందిలే. పాపాడు పరిగెట్టుకుంటే పడవ ఎక్కుతారా? ఈ పరిగెట్టే ఫోర్సులో ఆ ముందున్న వాళ్ళు గుద్దుతాడు. అలా అందరూ ఏమైపోతారు? కొంతమంది వాళ్ళు పడిపోవడం కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళు జారిపోతారు, మిగతా వాళ్ళందరినీ దెబ్బ లాక్కెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పిరికి గుండె గలవారు ఎవరైనా ఉన్నారా? మీకు వందనాలు. మీకేంటి? ప్రత్యేకమైన మీకు ప్రభు మిమ్మల్ని ధైర్యపరచును గాక, ప్రభు మిమ్మల్ని బలపరచును గాక, ప్రభు మీకు సహాయము చెయ్యను గాక. హల్లెలూయా. యోధుల వలె పోరాటం చెయ్యాలి. ఒక్క యోవాబు కాదు, ఒక్క అభిషేక్ కాదు, లేకపోతే ఒక్క బెనాయ కాదు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా దావీదు సైన్యంలో ఉన్న యోధుల వలె మారిపోదురుగాక. ఈ మాటలు చెప్తున్నాడు, మీలో రోషం రావాలి. ఈ మాటలు చెప్తున్నాడు, మీలో పౌరుషం రావాలి. నేను చెప్పాను కదా, పోరాడేవాడు యోధుడు, పడుకునేవాడు పౌరుడు. రాత్రి ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయి, మనం అందరం చక్క పడుకుంటామా లేదా? టీవీలో చూస్తాం, యాడ్లు చూస్తాం, న్యూస్లు చూస్తాం, యుద్ధం జరుగుతుంది, పలానా చోట తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. రాత్రి 12 వరకు చూస్తాం. అదంతా ఆ వారంతా ఏం చేస్తాము? ఫోన్లో, టీవీలో, లైవ్లో మొత్తానికి
అంతా చూస్తాం. తర్వాత సెల పక్కన పెట్టేసి ఏం చేస్తాం? మనం పడుకుంటాం. మనం పౌరులు కాబట్టి. కానీ ఆ యోధులు ఏం చేస్తారు? పడుకుంటారండి. ఆ యుద్ధం పూర్తయ్యేంత వరకు వారికి ఏముండదు? నిద్ర ఉండదు. హల్లెలూయా. తిండి ఉండదు. వారి ప్రాణాలు తెగించి ఏం చేస్తారు? పోరాడేవాడు యోధుడు, పడుకునేవాడు పౌరుడువా యోధుడువా? ఎవరివి? యోధుడు అనుకుంటే సరిపోద్ది ఏంటి? యోధుడు. యోధులే మీరందరూ కూడా. ఎస్, యోధులుగా మారుదురుగాక. యోబా వంటి ధైర్యం మీలోకి వచ్చునుగాక. ఆ తెగింపు మీలోకి వచ్చునుగాక. హల్లెలూయా. పోరాడుదాం. మీ బలం తక్కువైతే నేను సాయం చేస్తాను. నా బలం తక్కువైతే మీరు ఏం చేయాలి? బలం తక్కువైంది, మీరు అందరూ ఏం చేశారు? అందరూ చేశారా? ఒకరినొకరు ఆదుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, ఒకరు కృంగిపోతున్నప్పుడు మరొకరు ఏం చేయాలి? ఒట్టిగాడ ఎంపిడ కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇక్కడ జరుగుతుంది అదే యోవాబు అభిషేక విషయంలో, అవునా కాదా? ఒకడు పడిపోయిన ఎట్లా ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడు? ఒకడు చనితో ఉంటే ఇంకొకడు వాడికి వెంట కలుగు చేస్తాడని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఒంటిగాలం కాదు, సంఘముగా దేవుడు మనల్ని ఐక్యపరిచారు కాబట్టి కలిసి పోరాడుదాం. దేవుని బలమైన ఘనమైన కార్యము మన పట్ల దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొను. మన పట్టణములను, మన ప్రజలను తలంచుకొని, అక్కడ తర్వాత మాట తలంచుకొని ధైర్యం తెచ్చుకోను. తన దృష్టికి ఏది అనుకూలమో ఆమె అంతే. మందిర విషయంలో తన దృష్టికి ఏది అనుకూలమో దేవుడు అదే ఆమె. కొద్ది మాటలు దేవుడు మనకి దీవించుకుంటాడు. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒకసారి మోకరించి, అయ్యా ధైర్యము తెచ్చుకొని పోరాడే శక్తిని మాకు దయచేయండి. యోవాబుకి ఇచ్చిన